హాయ్ అండి యూట్యూబ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, మీ అందరూ మన ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈరోజు మీకు ఛానల్లో నేను ఈరోజు ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేసి లైక్ అయితే ఇవ్వండి. టుడే స్పెషల్ ఏం లేదండి, ఈరోజు మీకు నేను బీరకాయ కూర అయితే చూపించబోతున్నాను. సో టేస్టీగా అండ్ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నేను 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయలు మంచిగా కడిగి పొట్టు తీసి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఒక 4-5 ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అందులోనే వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం ఉల్లిపాయలు మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేస్తున్నాను. ఇలా ఒకసారి మొత్తం కలిపేసా. ఒకసారి మూత అయితే పెట్టేస్తాను. కలిపేసి ఒక 2-3 మినిట్స్ తర్వాతకి ఇలా తీసి చూస్తే బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంది. సో నేను ఒకసారి మొత్తం అయితే ఇలా కలిపేస్తూ ఉండి మళ్ళీ మూత పెట్టుకుందామని చూస్తున్నా. చూడండి, ఒకసారి మళ్ళీ మూత పెట్టేస్తాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాతకి వాటర్ అయితే ఇంకిపోయింది కదండి. అందులో కొంచెం టమాటాస్ వేస్తున్నా. 1 టమాటా అయితే వేసానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసేసి ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను. టమాటా అంతా సాఫ్ట్గా అయ్యే వరకు మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేస్తాను. సో 5 మినిట్స్ తర్వాత తీసి చూసాను. టమాటా అయితే సాఫ్ట్గా అయింది కదండి. ఇలా టమాటా అంతా సాఫ్ట్గా అయిపోయిన తర్వాతకి నేను 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నా. 2 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్స్ అయితే ఇవ్వట్లేదు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని అయితే అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి. ఓకే అండి, ఇక్కడైతే వాటర్ అయితే ఇలా వస్తుంది. చూడండి ఒకసారి ఇలా అయితే వస్తుంది కదా. సో ఫ్రెండ్స్, ఏంటి అండి, వాటర్ అయితే అయిపోయింది. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.